హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలు చూడబోతున్నాము. దేవరా మూవీ చూడడానికి అయితే వెళ్తా ఉన్నాము. చాలా వెయిట్ చేసాము దేవరా మూవీకి అయితే. మా మేడం బుక్ చేసింది టికెట్లు. మేము వెళ్తా ఉన్నాము ఇప్పుడు దేవరా మూవీ చూడడానికి. వీడియో పెట్టి చాలా రోజులైంది. మాకు ఎక్కువ ఈవెంట్స్ అయితే ఎక్కువ వచ్చేసాయి. దానివల్ల అయితే వీడియో అయితే ఏది అప్లోడ్ చేయలేకపోయాను. వీడియో ఎడిటింగ్ ఏది చేయలేకపోయాను. అందుకని అయితే వీడియో ఈ రోజు పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. మా ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను, మా అన్న, ఇంకో అన్న, ఈ అన్న శివ అన్న, డాడీతో పాటు నలుగురం వెళ్తా ఉన్నాం మూవీకి. ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. అల్కుత్ మాల్ ఇది. కువైట్లో ఫాహిల్ అనే ఏరియాలో అల్కుత్ మాల్లో మేము వెళ్ళే సినీస్కేప్ లో వెళ్తా ఉన్నాం ఇప్పుడు సినిమా చూడ్డానికి. చూద్దాం ఎలా ఉంటుందో దేవరా మూవీ. వెయిట్ చేస్తా ఉన్నాం దేవరా ఎలా ఉందనేసి. మేము ఇక్కడ వచ్చాము లాస్ట్ టైం కల్కి మూవీకి. ఇప్పుడైతే అది సినిమా థియేటర్ ఎక్కడుందో చూస్తా ఉన్నాం, వెతుకుతున్నాము. మర్చిపోయాము ఎక్కడుందో. చాలా పెద్ద మాల్ ఇది. ఇది ఎక్కడ ఉన్నా వెతుక్కోవాలి మనం. సినీస్కేప్ అని. అక్కడ మొత్తం టోటల్ 9 థియేటర్స్, 9 స్క్రీన్స్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. వెళ్తా ఉన్నాం ఇప్పుడు అక్కడికే. ఇక్కడే దగ్గర ఈ రైట్ సైడ్ ఆయన చూపిస్తున్నాడు చూడండి. రైట్ సైడ్ అక్కడికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. దేవరా దేవరా పార్ట్ 1. ఎందుకు లాభం ఏం చేస్తా చూడు. హాయ్. ఆయన ఏమంటున్నాడు, సినిమాకి వెళ్ళిపోయినా లోపల వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు వస్తున్నాడు కదా, అప్పుడు పోయి పాపలా తెచ్చుకుందాం. ఇంటర్వ్యూ వెళ్ళా ఏమీ లేదంట. నేను చెప్పా, అయ్యో పోయేటప్పుడే తీసుకోవాలన్నీ. నాకేం తెలుసు. నేనేమనుకున్నా అంటే వీళ్ళేంది ఇప్పుడే తీసుకుంటారు, వేరే వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు ఏమన్నా చెప్తా. ట్రాన్స్ఫార్మర్ ఇక్కడే చూసుకుని వెళ్ళిపోతాం కదా. మీడియం స్మాల్ स्मॉल तीन सोल्ट है। ओके और कुछ ये नहीं है. दो बस ले जाए। वीडियो के पैसे अलग से चार्ज लगेगा। यार पेप्सी ना बॉक्स में बसा पेप्सी थी स्मॉल देखी मीडियम देखो, स्मॉल 650 की है, मीडियम 750 की। वो 100 पेस ज्यादा अभी कौन सा स्मॉल ले ले बस. 650 750 ఏదో यही बेस्ट है। ఏదైనా छोटा ही दे दे। ओके चलो, ये पीने वाला है इसीलिए एक 7 है बस। हाँ और कुछ ऑर्डर दे दो। ओके 3 सोल्ट है, 3 पेप्सी, एक 7 है। ओके सब छोटा है। और कुछ बस इसमें सब में आइस चाहिए ना? आइस दो। थोड़ा याद नहीं डालो, याद आइस नहीं डालो, थोड़ा आइस याद लिमिट है 5 KD 600 दे दो। ఎక్కువ दे दो 5 KD 600। కూడా खोज रहे हैं यार, नहीं ना ठीक है। वही तो विजय देवरकोंडा एनटीआर है. एनटीआर ये हमारा एनटीआर है सिनेमा में। मुदीर अभी किसका ऑर्डर इधर दे रहा है? एक दिन का सीएम इनको है हमारा है. जल्दी देना भाई, मूवी लेकिन रिलीज हो गया, खत्म हो जाएगा। मूवी रिलीज रिलीज हो गया. पकड़े तुम वीडियो काट रहे हैं ना, वो गलत आदमी है। ये भी स्लो है, वो भी वीडियो काट रहे हैं। वायरल कर दो, आदमी गलत है। को चुप करो, आप आएगा ना పాప్కార్న్, పెప్సీ.
ఓకే ఫ్రెండ్స్, అక్కడైతే మనము టికెట్ స్కాన్ చేస్తే వాళ్ళు ఇంకా టైం ఉంది కాసేపు వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు ఈ లోపల అయితే బుకింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనం ఎక్స్ట్రా టికెట్స్ కావాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టికెట్ ఏమైనా కావాలా అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం అనమాట. చూడండి, స్క్రీన్ 2, స్క్రీన్ 3 టోటల్ అలాగా 9 స్క్రీన్స్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క మూవీ, హాలీవుడ్, అరబిక్ మూవీ, తెలుగు, హిందీ అన్ని మూవీస్ అయితే వేస్తా ఉన్నారు ఇక్కడైతే ఐమాక్స్ విత్ లేజర్ ఉంది చూడండి. ఐమాక్స్ అయితే ఐమాక్స్ లో చూస్తే సూపర్గా ఉంటది అసలు. మేమైతే ఇక్కడ ఫోటోలు వీడియోస్ అయితే చూసుకుంటా ఉన్నాము. ఈ లోపల ఇంకా మూవీ టైం ఉంది చాలాసేపు, ఒక 10 minutes ఉంది. ఈ లోపల అయితే మనం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడండి, మా అన్న వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. టైం చలో. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది. ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోతా ఉన్నాము. చూడండి, లోపల మన సేమ్ థియేటర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి లోపల ఎలా ఉండదు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి థియేటర్లోకి వెళ్ళిపోయింది. స్క్రీన్ చూడండి, మొత్తం ఒక స్క్వేర్ టైప్లో ఉంది స్క్రీన్. మొత్తం ఎలా ఉందో చూడండి, చూపిస్తాను ఇప్పుడు. చూడండి స్క్రీన్ ఎలా ఉందో, ఒక బాక్స్ టైప్ ఉంది పెద్దది స్క్రీన్. ఇక్కడైతే టోటల్ ఒక 185, 190 మెంబర్స్ దాకా ఉన్నాయి సీటింగ్స్ అయితే. ఇవి సేమ్ ఇలానే అన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్క లాగా ఉంటుంది. చూద్దాం మూవీ ఇప్పుడైతే. ఓకే, మా డాడీతో అయితే ఒక సెల్ఫీ తీసుకుందాం. లాస్ట్గా సెల్ఫీ తీసుకుని వీడియో అయితే థియేటర్లో స్టార్ట్ చేద్దాం మన మూవీ. హ్యాపీ ఉందండి. కట్అవుటే మార్చేస్తాను అమ్మ ఇది. సెకండ్ హాఫ్ దేవరా ఎత్తేసాడా
है पूरा पूरा उठा डालता है। उठा ఈ రేత్రి దేవరగాడి తలతో తిరిగేళ్ళాలరా రండ్రా. సింగప్ప వర ఎవరికి చెప్పకుండా భైరా కొడుకు కుంజర కొడుకుతో కలిసి సముద్రం మీదకి దొంగతనానికి పోయిండాడంట. దేవరకి ఎదురెళ్తున్నారు సింగప్ప. ఎంత చెబుతుండా క్లైమాక్స్ హైలైట్, ఎవరు ఏమి మాట్లాడారు? క్లైమాక్స్ బీజిఎం హైలైట్. మీరు కూడా అందరితో కలిసిపోయింటారా? మా మనుషులుగా నటిస్తూ మీరు కూడా దేవరని చంపాలనుకుంటున్నారా? పోయినాడు తల్లి. దేవర మనల్ని ఇడిసిపెట్టి ఎప్పుడో చనిపోయినాడు. ఇన్నేళ్లుగా అందరినీ సముద్రం మీద తప్పు చేయకుండా భయపెడతా ఉండేది నీ పెనిమిటి దేవర కాదు. నీ బిడ్డవరా. చిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరుగుండాడేమో. ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. మృగాల మాయలో పడి గొర్రె పిల్ల లెక్క వాళ్లతో పోయుండాడనుకున్నావా? కాదు తల్లి. వాడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిన ఆళ్ళు గొర్రె పిల్లలు. సముద్రంలో ఈ పాటికి మృగం వేటాడినట్టు వేటాడుతూ ఉంటాడు నీ బిడ్డ. లేడనే విషయం తెలిసి ఈ రాత్రి నువ్వు పడే బాధ నాకు తెలుసు తల్లి. కానీ దేవర మాట కోసం ఎర్ర సముద్రం మీద ఆడు చేసే తాండవం నీ బాధని మర్చిపోయేలా చేస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. ఆల్లో సెట్ చేసుకున్నాక అయితే మళ్ళీ ప్లీజ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే నాకు అంత సపోర్ట్ దొరుకుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ సెండ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.